చాలా మంది తమ ఇంటి మిద్దెలను సాయంత్రపు చల్లగాలికో, వేసవి రాత్రి పడకసీనుకో, ఇంకా లేదంటే వడియాల ఆరవేతకో వేదికలుగా ఉపయోగిస్తారు. కానీ మనం చెప్పుకునే మహిళలు మాత్రం కూరగాయల సాగు కేంద్రాలుగా మార్చేశారు. గొప్ప ఫలితాలు సాధించి మిద్దె తోటల విస్తరణకు పచ్చ తోరణాలుగా రెపరెపలాడిస్తున్నారు. సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం అవుతుందంటే చాలు ఆడవాళ్లు ఏ కూర చెయ్యాలా అని ఆలోచిస్తారు. సాయంత్రం అయితే పిల్లలకు ఏ పండ్లు తినిపించాలి అని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్న విశాఖ మహిళలు మాత్రం జస్ట్ తన ఇంటి టెర్రస్ మీదకు వెళతారు అంతే. అక్కడేమి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండదు, కానీ వారు పెంచుకుంటున్న గార్డెన్ ఉంటుంది. ఒకవైపు ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు ఆరోగ్యకరమైన ఆహారం కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇలా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన మొక్కలను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేశారు. మరింత మందికి అవగాహన కోసం మొక్కల ప్రదర్శన పెట్టామంటున్నారు. వైజాగ్ సిటీలో ఎవరైతే టెర్రస్ గార్డెన్స్ మీద మిద్దె తోటల్ని పెంచుతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి వాళ్ళందరికీ అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేయడం, అలాగే ఇంకా సేంద్రియ పద్ధతిలో ఏమేం పెంచుకోవాలో చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. అయితే ఈ రోజు ఇక్కడ కళాభారతి ఆడిటోరియంలో దాదాపుగా 800 మంది గార్డెనింగ్ లవర్స్ అనేది ఒక చాట గ్యాదర్ అయ్యి ఒక మెగా మీట్ కింద కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము మొక్కలు, శాప్లింగ్స్, అలాగే సీడ్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఇంకా కొంతమంది ఎంకరేజ్ అయ్యి ఇంకా కొంతమంది చాలా మంది కూడా ఈ సేంద్రియ పద్ధతిలో పెంచుకోవడానికి మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో ఇలా మేము ఫ్రీగా అనేది అన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మిద్దె తోటల మీద కనుక స్వయంగా సేంద్రియ పద్ధతిలో మొక్కలను పెంచుకుని వారే పండించుకుని తినగలిగితే రాబో తరం యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మిద్దె తోటలపై శ్రద్ధ ఉన్న వారికి మొక్కలు పెంచే విధానంతో పాటు విత్తనాలు ఎలాంటివి ఎంచుకోవాలనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నామంటున్నారు మహిళలు. 3000+ మెంబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు. వాళ్ళందరికీ మేము స్మాల్ అంటే బేసిక్ నుంచి మేము నేర్పించడం జరుగుతుంది. సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలి, విత్తనాలు ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ మొక్కలకి పెస్ట్లు వస్తే ఆర్గానిక్గా ఎలా మనం రిమూవ్ చేసుకోవాలి, అవన్నీ చెప్పడం జరుగుతుందండి. అంతేకాకుండా మేము ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి మంత్ ఎవ్రీ మంత్ మాకు 16 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ సబ్ గ్రూప్స్లో ఎవ్రీ మంత్ మేము మీట్స్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ మనం మొక్కలు ఎలా పెంచుకోవాలనేది క్రియేట్ చేస్తాము. అవేర్నెస్ అన్నీ అయితే రెడీ చేసుకుంటాను, బయట అయితే తీసుకోను. అలా కొంచెంగా ఇప్పుడిప్పుడే కాయగూరలు అవి కూడా అలాగ ఉన్న ప్లేస్లోనే, మా ఇంట్లో ఉన్న ప్లేస్లోనే మాది ఫ్లాట్ అనమాట. ఎక్కువ వెసులుబాటు అయితే ఉండదు మొక్కలు పెంచుకోవడానికి. కాకపోతే మాకు ఎండ ఎక్కువ వస్తుంది బాల్కనీలో వాటిలోనే. అక్కడ ఏవైతే పండుతాయో మన ఇంటి వరకు మనమే ఆలోచించుకోవాలి. అక్కడ మన సరౌండింగ్స్, మన వాతావరణానికి ఏ పండుతాయి అన్నదిని. పూల మొక్కలు సర్వసాధారణం అందరూ వేసుకుంటాం. దాంతోపాటు మొన్న డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాను, చాలా బాగా వచ్చింది. అసలు టేస్ట్ అయితే చెప్పలేను, అంత బాగా కాసింది. చాలా హ్యాపీ అయిపోయింది. ప్రస్తుత రోజుల్లో తినే ఆహారం దగ్గర నుంచి తాగే నీరు, పీల్చే గాలి, ఇలా ప్రతిదీ కలుషితం అవుతోంది. పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఆహారం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. రసాయనాలతో పండించిన పండ్లు, కూరగాయలతో తరచూ అనారోగ్య సమస్యలు తప్ప మరొకటి లేదు. వీటిని అధిగమించడానికి ఈ మహిళలు సొంతంగా సాగు ప్రారంభించారు. ఇలా సాగు చేసిన పంటల నుంచి వచ్చే ఆహారాన్ని స్వీకరించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఇక చాలా బాగుంది, అన్ని చాలా మంచిగా పెట్టారు ఆర్గానిక్గా. అందరూ కూడా ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. అందరూ కూడా టెర్రస్ గార్డెన్ పెంచాలి. ఎవరి అవసరాల కొరకు ఉండే పంటలన్నీ వాళ్ళు పండించుకొని కొంచెమే, ఎక్కువ కాకపోయినా మనకు కావాల్సినవి మనం పండించుకొని తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్ ద్వారాగా వచ్చాము. సో ఇదంతా చూసాక నాకు చాలా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. అంటే ఏ మొక్కలు ఎలాగో ఎప్పుడు మాకు ఐడియా లేదు. మా అత్తగారికి ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ చూసాక నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే మాకు ఫ్లాట్లో ఎక్కువ ప్లేస్ ఉంటుంది, అందులో ఎక్కువ మొక్కలు ఉంటాయి. సో టెర్రస్ మీద కూడా ఇలా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అంటే న్యాచురల్గా ఫుడ్ మనకు అందించినట్లు ఉంది ఇవన్నీ కూడా చూస్తుంటే. మేము మా ఇంటికి వెళ్ళి మా చుట్టుపక్కలతో చెప్పేలాగా సో ఎలా పెంచాలి, మొక్కలకి ఎలా పెంచాలి, సో రిక్రియేషనల్ యూజ్ అవుతుంది. చాలామంది ఉమెన్ వర్కింగ్ చేస్తూ ఉంటారు, వర్కింగ్ నాన్ వర్కింగ్ వాళ్ళకి రిక్రియేషన్. అలాగే మన ఇంట్లో మనం మొక్కలు పెంచుకోవడం అనేది చాలా అదొక మంచి ఆపర్చునిటీ మనకి. మా గ్రూప్ తరపు నుంచి 51 రకాలు అనేవి మేము ఇక్కడ ఫ్రీగా పంచుతున్నామండి. ఇందులో 10 రకాలు ఏవైనా వచ్చిన గార్డెనర్స్ సెలెక్ట్ చేసుకున్న 10 రకాలు ఏవైనా సరే వాళ్ళ చాయిస్ మీద మేము 10 రకాలు ఇస్తున్నాం. ఇందులో ₹1 కూడా ఛార్జ్ తీసుకోవట్లేదండి, అన్ని ఫ్రీగా ఇస్తున్నాం. కొంచెం అభిరుచి, ఇంకొంచెం ఆలోచన, మరికొంచెం ఓపిక ఉంటే చాలు.
ఇంటిని నందనవనంలా మార్చేయవచ్చని నిరూపించారు విశాఖ మహిళలు. రంగురంగుల పూల సోయగాలు, వివిధ రకాల కూరగాయలు, రుచికరమైన పండ్లు, ఇలా ప్రకృతి మాత ఒడి నుంచి జాలువారిన మొక్కలతో మహిళలు మిద్దె సాగు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన నూతన ఒరవడిని అందిపుచ్చుకుని ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేసుకున్నారు.